నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. 19వ రోజుకి చేరిన తుని పాప మిస్సింగ్ కేసులో కంక్లూజన్‌కి అయితే వస్తుంది. పాప దొరికింది అన్న సంకేతాలు క్లియర్‌గా వినిపిస్తున్నాయి. ఇక్కడ కథ నేపథ్యంలోకి ఎళ్ళే ముందు ఒక్కసారి మనం కొంచెం విశ్లేషణ చేయాలి. మీకు ఇంపార్టెంట్ ట్విస్ట్ పాయింట్ ఉంది ఈరోజు స్టోరీలో. జ్ఞానేశ్వరి వాళ్ళ మదర్ భవానీని అయితే హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. ఆవిడని అడ్మిట్ చేశారు. ఎందుకంటే 19 రోజుల నుంచి ఫుడ్ తినక ఎట్ ద సేమ్ టైం హెవీ స్ట్రెస్‌తో ఉన్నారు కదండీ పాప తప్పినందుకు. 2.5 సంవత్సరాల జ్ఞానేశ్వరి తప్పిపోయింది. పాపం దొరకలేదు. 18 రోజుల పాటు వాళ్ళేం తిన్నట్టు కూడా లేరు. భవానీని హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు. షీ ఈస్ ఓకే. షీ ఈస్ ఫైన్ అండ్ స్టేబుల్. కానీ ఎప్పుడైతే హైకోర్ట్ ఎంటర్ అయిందో కేసు మొత్తం మారిపోయింది. మొత్తం సంచలనంగా మారిపోయింది. ఒకటో రోజు నుంచి 19 రోజుకి వచ్చాం. మేబీ 19 రోజు పాప ఇంటికి వెళ్తుందేమో. ఇది మేబీ ఒక బిగ్గెస్ట్ బ్రేకింగ్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ న్యూస్తో. ఏమండి, చాలా మంది రాస్తున్నారు ఫేక్ ఫేక్ ఫేక్. దెర్ ఇస్ నో ఫేక్. ఈ కేసులో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఉన్నది ప్రాపర్గా స్ప్రెడ్ చేద్దాం అని రెస్పాన్సిబుల్ మోడ్లోనే నేను ఈ షో చేస్తాను. కూర్చుని దీంట్లో ఫేక్ ఇది అదేంటి ఎన్నిసార్లు షో పెట్టినా నా ఉద్దేశం ఒకటే, పాప ఫోటో ఎక్కువ స్ప్రెడ్ అవ్వాలని. దెర్ ఇస్ నో అదర్ మీన్. చెయ్యాలి, తప్పదు. ఈ పాప ఇంటికి వచ్చేదాకా ప్రతి ఒక్కళ్ళు రెస్పాన్సిబుల్గా వెళ్ళాలి. ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడితే కుదరదు. అండ్ చాలా మంది ప్రే చేస్తూ ఉన్నారు. లెట్స్ ఆల్ ప్రే. ఖచ్చితంగా ఈ రోజు అయితే ఎప్పుడైతే హైకోర్టు సోమోటోగా తీసుకున్నారో, నిన్న మీకు చెప్పాను, తీసుకుని పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే హోంశాఖ ముఖ్య కార్యదర్శి, దాంతో డీజీపీ, కాకినాడ కలెక్టర్ ప్రతి ఒక్కరికి నోటీసులు సర్వ్ చేసి అసలు మీరు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఫాలో అయ్యారా లేదా, ఈ లైన్ అండర్లైన్ చేసుకోండి ఒకసారి క్లియర్గా. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఫాలో అయ్యారా లేదా తుని మిస్సింగ్ కేసులో అని చెప్పి కోర్టు వాళ్ళు విచారించారు. విచారించిన వెంటనే అంటే ఏంటంటే హ్యూమన్ ట్రాఫికింగ్, చైల్డ్ ట్రాఫికింగ్ ఉంటుంది కదా, చైల్డ్ ట్రాఫికింగ్ ఎతికారా లేకపోతే అన్ని పోర్టల్స్లో అప్లోడ్ చేశారా, ఇవన్నీ పాయింట్స్ దాంట్లో ఉంటాయి. నిన్న మెన్షన్ చేసినట్టు చూడకపోతే ఒకసారి నా షో చూడండి. నిన్న దీని గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఇక్కడ మనకు ఒక ఆరా దొరికిన ఇన్ఫర్మేషన్ వినిపిస్తుంది. ఏంటంటే పాపని కిడ్నాప్ చేసిన వాళ్ళు ట్రాఫికింగ్ లో అంటే తీసుకెళ్లిపోయి పిల్లలు లేని వాళ్ళకి అమ్మేస్తారు చూడండి. దట్ ఈస్ అ వే ఆఫ్ ట్రాఫికింగ్ యాక్చువల్లీ. ఇంకా వీఆర్ వెరీ లక్కీ పాపని అవయవాలు వీటి కోసం ట్రాఫికింగ్ చేసినట్టు కనపడలేదు దీంట్లో. పోలీసులు రూల్ అవుట్ అయిపోయింది. ఒక చోట పాప ఉందని చెప్పి ఒక ఐడియాకి అయితే వచ్చారు. ఇంతకాలం మనం జీడిపిక్కల వాళ్ళ లేకపోతే సంచార జాతుల వాళ్ళ లేకపోతే ఆ తోట యజమానికి సంబంధించిన వాళ్ళ లేకపోతే మరెవరైనా ఊళ్ళో సిహెచ్ అగ్రహారంలో ఉన్న వాళ్ళ అని చెప్పి చాలా రకాలుగా పరిశోధించారు. ఎన్ని రకాలంటే ఆఖరికి పాపని జల్లిడి బట్టి ఎత్తారు, ఎక్కడా దొరకలేదు. బోరిబావి అన్నారు లేదు, చెరువులు అన్నారు లేదు, క్రూర మృగాలు అన్నారు లేదు, కొండ చిలువ అన్నారు లేదు, ఆఖరికి శుద్ర పూజలు అన్నారు లేదు. తుని చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతి ఒక్క ఇల్లును కూడా సర్చ్ చేశారు లేదు. సోమవారం అమావాస్య పాపకి ఏదో అయిపోయిందన్నారు లేదు. కానీ పాప బ్రతికే ఉందన్న వర్డ్ నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను. దీన్ని మాత్రం ఎవరు డినై చేయలేరు. పాపకి హెల్త్ ఎలా ఉంటుందన్న విషయం నేను చెప్పలేను. ఈవెన్ ఐ ఆల్సో డోంట్ నో. తెలియని దాని గురించి పాప చాలా ఆరోగ్యంగా ఉంటుందని నేను ఎలా చెప్తానండి? దట్స్ వెరీ ఇల్లాజికల్. సో కిడ్నాపర్స్ అయితే ఐడెంటిఫై అయినట్టు ఇప్పుడు తెలుస్తుంది. కోర్టు ముందుకి డెఫినెట్లీ కిడ్నాపర్స్ తీసుకెళ్ళాలి. వీళ్ళు సస్పెక్టెడ్ ఏంటి, ఎఫ్ఐఆర్ ఏంటి, మొత్తం జోన్ అవుట్ చేసే పరిస్థితుల్లో ఈరోజు పోలీసులు ఉన్నారు. ఆ జోన్ అవుట్ లో వాళ్ళకి జీడిపిక్కలు సంచార జాతి వాళ్ళు ఎక్కడా కూడా అనుమానాస్పద జోన్ లో లేరు. అలాగే ఫోన్ కాల్ ట్రాక్ రికార్డింగ్స్ లో కూడా ఇక్కడ అనుమానాస్పదంలో జోన్ లో చాలా మంది తగ్గిపోయారు. అక్కడ కూడా ఎవరికి వాళ్ళపైన డౌట్స్ రావట్లేదు. 19వ రోజు ఈ రోజు కంక్లూజన్ కి అయితే పోలీస్ డిపార్ట్మెంట్ చేరుతుంది. మేబీ ఇన్ఫర్మేషన్ బయటకు రావట్లేదు, ఈ ప్రతి ఒక్కరికి ఇవ్వట్లేదు. ఎందుకంటే హెవీ స్పెక్యులేషన్ చేస్తూ ఉంటారు, చిలవల పలవలుగా న్యూస్ రాస్తారు కాబట్టి మీడియాకి ఈ వార్త బయటకు రావట్లేదు. కానీ ఇక్కడ చాలా బ్రేకింగ్ ఏంటంటే ఎస్ కిడ్నాపర్స్ వీళ్ళు కాకుండా ఇంకొకరు ఉన్నారు, వాళ్ళని ఐడెంటిఫై చేశారు పోలీసులు. పాపని ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కడో దాచి ఉంచారు, ఆ ప్లేస్ కూడా ఐడెంటిఫై చేసినట్టు పోలీసులు ఈ రోజు మనకు తెలుస్తున్న వార్తలు. పోలీసులు మరి కొద్దిసేపట్లో ఆ కిడ్నాపర్స్ ని సీరియస్ ఇన్వెస్టిగేషన్ చేసి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి వాళ్ళని పాప దగ్గరికి వెళ్ళి పాపని తీసుకొచ్చి ఖచ్చితంగా రీహాబ్ లో ఉంచుతారన్నది ఇప్పుడు పెద్ద బ్రేకింగ్ న్యూస్ అవుతుంది. రీహాబ్ ఫెసిలిటీ అయితే ఖచ్చితంగా ఇవ్వాలండి. ఎందుకంటే పాప హెల్త్ గురించి ఒకటి, రెండోది అసలు ఏం జరిగిందనేది ఇంకా ఇన్వెస్టిగేట్ చేయడానికి ఎవరెవరు ఉన్నారు దీని వెనక. జస్ట్ కిడ్నాపర్సే కాదు కదండి, దానికి ఒక చైన్ ఉంటుంది కదా. ఈ రోజు జ్ఞానేశ్వరి, రేపు ఇంకెంతమంది అవుతారు ఇలాగే. సో అందుకనే రీహాబ్ అంటారు. సో ఈ రీహాబ్ ప్రొసీజర్ లో అంటే సుప్రీంకోర్టు ఆపరేషనల్ ప్రొసీజర్ అండి ఇదంతా. సో వాళ్ళు ఇచ్చిన ప్రొసీజర్ ప్రోటోకాల్ ప్రకారం రీహాబ్ లో పెట్టి పాపని అసలు అక్కడ కాన్సిక్వెన్స్ ఏంటి, ఎవరు తీసుకెళ్లారు, ఏం చేశారు కొంచెం వచ్చి అర్థమయ్యేటట్టు చెప్తుంది కానీ పాప ఖచ్చితంగా పేరెంట్స్ ని కూర్చోబెడితే. సో ఇలాంటి తరుణంలో పాప ఇంటికి చేరబోతుంది ఈ రోజు కానీ రేపు కానీ. అండ్ పాపని మాత్రం చాలా సేఫ్టీగా ఇస్తారు. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి కిడ్నాప్ గురైన పాపని చాలా హై ఫోకస్డ్గా ఉంటుంది. ఎందుకంటే ఆ అమ్మాయి చాలా చూసి ఉంటుంది. 2.5-3 సంవత్సరాలు ఆ పిల్ల మాట్లాడడం ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా షీల్ ఏబుల్ టు టాక్ అండ్ ఎక్స్ప్రెస్. సో పెద్ద థ్రెట్టే ఎవరెవరైతే కిడ్నాప్ చేశారో వాళ్ళని సేఫ్టీగా ఉంచుతూ పాపకి ప్రొటెక్షన్ ఇస్తూ పోలీసు వాళ్ళపైన ఇది పెద్ద భారమే.
సో మనం చూస్తూ ఉండొచ్చు ఈ రోజు 19 రోజులు ఆల్రెడీ వాళ్ళ మదర్ హాస్పిటలైజ్ అయ్యారు. ఇట్స్ అ వెరీ 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 సాడ్ మూమెంట్. కొంచెం ప్రాపర్ గా రాయండి కమెంట్స్. ఫాదర్ అయినా మదర్ అయినా దీంట్లో ఇన్వాల్వ్ అయిందని చెప్పి రాయకండి. వాళ్ళు క్షీణించిపోయి ఆల్రెడీ దే ఆర్ ఇన్ అ వెరీ డిప్రెసివ్ స్టేజ్. బట్ పోలీసులు మాత్రం ఒక శుభవార్తతో కంక్లూజన్కి వచ్చే తరుణం ఆసనం అవుతున్నట్టుంది. ఎంత కిడ్నాప్ కేసు అయినా కూడా ఇన్ని రోజులు పట్టలేదు. 19 రోజులకు దేకిన తుని మీ పాప మిస్సింగ్ కేసులో కోర్టు వారి ముందు జాహ్నవి ప్రత్యక్షం అవబోతుందేమో అన్న ఒక రూమర్ క్లియర్ గా ఉంది. సో లెట్స్ ఆల్ వెయిట్ అండ్ సీ. పాప తిరిగి రావాలని ఆశిస్తూ ఆల్ పాజిటివిటీ అండ్ ప్రేయర్స్. ఐఎమ్ క్లోజింగ్ మై షో. థ్యాంక్ యూ.